ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో భౌతిక స్థితిగతులను కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ వి కోటయ్య పరిశీలించారు. సామర్లకోట ద్రాక్షారామ ఆలయాలలో రసాయన మరమ్మతులు ప్రారంభించడం జరిగిందని, పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన భౌతిక స్థితిగతులను పరిశీలించి రసాయన పనులు తనిఖీ చేశామన్నారు. ద్రాక్షారామ మరియు సామర్లకోట రెండు దేవాలయాల్లో గర్భగుడి లోపల ఉండే శివలింగాలకి రసాయన మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. సో వాటిలో భాగంగా ఇప్పుడైతే సామర్లకోటలో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు కొంతవరకు కూడా ప్రోగ్రెస్ అనేది వచ్చింది. ద్రాక్షారామంలో అయితే ఈరోజు మేము లోపల ఉండే శివలింగం యొక్క భౌతిక స్థితి ఏ విధంగా ఉంది, దాని యొక్క స్టెబిలిటీ ఏ విధంగా ఉంది, వాటిని పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా మా యొక్క టెక్నికల్ టీమ్ నాగేంద్ర గారు అండ్ మోడ్యులర్ సుధీర్ వాగ్ గారు, ఇక్కడ సిఏ మూర్తి గారు అండ్ ఈఓ తారకేశ్వరరావు గారు అందరం కలిసి వాటిని పరిశీలించడం జరిగింది. శివలింగం పరిస్థితి చూసినట్లయితే ఈ వర్క్లు మేము తొందరలోనే మొదలు పెడతాము. ఈ మంత్ ఎండింగ్ కల్లా రసాయన విభాగానికి సంబంధించిన మరమ్మతులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా అదేవిధంగా సామర్లకోటలో కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల అక్కడ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు అనేవి కంప్లీట్ అయిపోతాయండి. ఇప్పటికే 2 నెలలు కావస్తుందండి. ఆల్రెడీ భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి. మరి ఇది ఎప్పటికీ కంప్లీట్ చేస్తారనేది అదేనండి. యాక్చువల్గా ఏంటంటే ఇవి చేయాలంటే ప్రత్యేకంగా దాంట్లో ఉన్న నిపుణులు కావాలి. ఇప్పుడు ఈయన సుధీర్ వాగ్ గారు అని ఆయన మనకి అజంతా నుంచి వచ్చారు. సో మనం వాడే మెటీరియల్స్లో కానీ దాని యొక్క ఎక్కువ కాలం ఉండేటట్లు మనం చేసుకునేది ఎక్కువ కాలం ఉండాలి కాబట్టి వాటిని పరిశీలించి దానికి తగినట్లు చేయడం జరుగుతుంది. మంత్ ఎండింగ్కి ఖచ్చితంగా పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి వర్క్స్ అన్నీ కూడా.